హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ లో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే చెప్తాను. అండ్ ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయో వాటి గురించి ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, మనం ఇంకా ఏంటంటే ఫేజ్ 3లోనే అయితే ఉన్నాం. ఫేజ్ 3 ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో అయితే ఉంది. వన్స్ ఏంటంటే బీటీసీ అనేది కొన్ని క్యాండిల్స్ క్లోజ్ అయిన వెంటనే మనకి ఫేజ్ 3 అనేది కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను చెప్పాను ఫేజ్ 2 అయితే ఉన్నాం, లార్జ్ క్యాప్ దాంట్లో అయితే ఉన్నాం మార్కెట్ అనేది. వన్స్ ఏంటంటే దాంట్లో నుంచి మనీ ఫ్లో అనేది ఫేజ్ 4లోకి అయితే వస్తుంది. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే ఆల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దీనికి అనేది చాలా కండిషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు దాంట్లో చూసుకున్నట్టయితే ఒక 3 కండిషన్స్ అయితే ఆల్రెడీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు ఏంటంటే 1 కండిషన్ మాత్రమే అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ లార్జ్ క్యాప్లో మనకి ఏంటంటే కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దాని తర్వాత మిడ్ క్యాప్లో ఉన్న ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత ఏంటంటే మేమ్ కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా స్టేజ్ బై స్టేజ్ ఏంటంటే మనకి ఏంటంటే మార్కెట్లో ఫండ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీటీకి సంబంధించి చెప్తాను. అండ్ వీడియో లాస్ట్లో ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ సంబంధించిన విషయం అయితే చెప్తాను. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా జాగ్రత్త తినండి, ఎందుకంటే మార్కెట్ అనేది చాలా ఇనిషియల్ స్టేజ్లో అయితే ఉంది. మీరు ఈ టైంలో అయితే బై చేస్తే మీకు చాలా మంచి ప్రైస్ అనేది వస్తుంది. బట్ దీనికోసం ఏంటంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అది ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏందనేది నేను వీడియో ఎండ్లో అయితే చెప్తాను. కొద్దిగా లాస్ట్ దాకా అయితే చూడండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ అయితే చూద్దాం. బీటీసీని ఆల్రెడీ చెప్పాను మీకు, ఏదైతే మనీ ఉందో లిక్విడ్ చేయడానికి అయితే మార్కెట్ అనేది హై లెవెల్ అయితే క్రియేట్ అవుద్దని చెప్పి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఎగ్జాక్ట్ చూసుకున్నట్లయితే ప్రైస్ అదే విధంగా మనం ఎలాంటి సేల్ పొజిషన్ అయితే తీయలేదు. మార్కెట్ని మనం అబ్జర్వ్ చేసాం. నేను చెప్పాను మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్దని చెప్పి. ఇప్పుడు నుంచి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మంత్ ఏంటంటే మనకి బుల్లిష్ మంత్ అయితే ఉందని చెప్పాను కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్చ్ మంత్లో మనకి ఏంటంటే క్యాండిల్ ఏ విధంగా క్లోజ్ అవుతుందో చూసుకొని మనకి దాని ప్రకారంగా అయితే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్ట్ కాయిన్స్లో వీటన్నిటిలో ఏంటంటే డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని అయితే చెప్తున్నాను, అదైతే జాగ్రత్త తినండి. ఇప్పుడు ఎవరైతే మీరు ఫ్యూచర్లో ట్రేడింగ్ చేశారో వాళ్ళు కొద్దిగా లాంగ్ టర్మ్లో అంటే మీరు పెట్టుకున్న ప్రైస్ కన్నా చాలా హైలో ఉన్నప్పుడు ప్రైస్ ఏం కాదు. బట్ మీరు ఇప్పుడిప్పుడే ఫ్యూచర్లో ఎంటర్ అయ్యి ఉంటే ప్రాఫిట్ అనేది కొద్దిగా ఉంటే మీరు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. మార్కెట్లో ఎనీ టైం కరప్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఏ లెవెల్ దాకా వెళ్ళొద్దో ఫస్ట్ మాట్లాడదాం. బీటీసీ చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్యలో ఏంటంటే ఎలాంటి లెవెల్స్ అయితే లేవు. బీటీసీ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని డైవర్జెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. కొద్దిగా వాటి గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి ప్రైస్ అనేది చూసుకుందాం. ఎగ్జాక్ట్గా మనకి నియర్లీ చూసుకున్నట్లయితే 43,000లో మనకి మార్కెట్ అనేది 2 టైమ్స్ ఏంటంటే కరప్షన్ అయింది. నేనైతే బాక్స్ పెడుతున్నాను, ఈ బాక్స్ దగ్గర చూడండి. ఇక్కడ నుంచి ఏంటంటే మల్టిపుల్ టైంలో అయితే రిజెక్ట్ అయింది. 2 టైమ్స్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇది మనకైతే కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక హై అనేది తీసుకుందాం. నెక్స్ట్ అనేది మార్కెట్ అనేది ఇంకొక హై అనేది క్రియేట్ చేయడానికి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డైవర్జెన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది హయ్యర్ సైజ్ అయితే క్రియేట్ కావాలి. అండ్ ఆర్ఎస్ఐలో ఏంటంటే లోవర్ లోస్ అనేది క్రియేట్ అవుతే మనకి ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే బేస్ డైవర్జెన్స్ అయితే ఉంటాయి, మార్కెట్ అనేది క్రాష్ కావాలి. అక్కడ నుంచి ఒక కరప్షన్ అయితే తీసుకోవాలి. క్రాష్ అంటే పెద్దగా క్రాష్ కావాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి చూసుకుంటే ఒక 20-30% క్రాష్ అయినప్పటికీ కూడా మార్కెట్లో ఏంటంటే కరప్షన్ వచ్చినట్టే. అది అయిన తర్వాతనే మార్కెట్లో ఏంటంటే బుల్ మార్కెట్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ లెవెల్ దగ్గర బీటీసీ అనేది హోల్డ్ అయ్యే ఛాన్స్ అనేది దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే టోటల్లీ నేను అనుకుంటున్నాను ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ మధ్యలో మార్కెట్ ఎక్కడన్నా రిజెక్ట్ కావచ్చు. ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ అనేది అగ్రెసివ్ బుల్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మంత్లీ క్యాండిల్ ఇంకా 2 డేస్లో అయితే క్లోజ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మంత్లీ మన టైం ఫ్రేమ్లో చెక్ చేసుకోమని చెప్పాను. మనకి మార్కెట్ ప్రకారం స్ట్రక్చర్ మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే ఒక ఐడియా అయితే ఉంది. మార్కెట్ ఏంటంటే 6 వేస్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కిందసారి ఏమైంది, మార్కెట్ అనేది 6 సారి ఏంటంటే గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఈ విధంగా 6 గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత 7th క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది కరప్షన్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ఎంతవరకు డౌన్ అయింది, నియర్లీ చూసుకున్నట్లయితే 55% ఏంటంటే డౌన్ అయింది. సేమ్ అదేవిధంగా మనకి ఈ మంత్లీ క్యాండిల్ ఇంకా 2 డేస్లో అంటే ఈ 2 డేస్లో ఒక హై అయితే క్రియేట్ అవుద్ది. మనకి ఇప్పుడు 2 డేస్లో మార్కెట్ అనేది ఇంకా కొద్దిగా హై క్రియేట్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఏ విధంగా క్యాండిల్ రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకొని ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇవి మనం ఫస్టే ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ ప్యాటర్న్ ప్రకారం చెక్ చేసుకొని నేను అనుకుంటున్నాను ఈ జోన్లో పర్టికులర్గా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్డర్ బ్లాక్స్ అనేది ఈ జోన్స్లో అయితే ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఈ రెడ్ లైన్ దగ్గర ఆర్డర్ పెట్టారు, కొంతమంది ఈ వైట్ లైన్ దగ్గర పెట్టారు. ఇక్కడ ఏమవుద్దంటే కరెక్ట్గా చెప్పాలంటే వీటి మధ్య నుంచి ఎక్కడైనా రిజెక్ట్ కావచ్చు. ఈవెన్ రెడ్ దగ్గర నుంచి కూడా రిజెక్ట్ కావచ్చు, వైట్ దగ్గర నుంచి కూడా రిజెక్ట్ కావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వీటన్నిటిని లిక్విడ్ తీసుకొని కూడా డౌన్ కావచ్చు. కాబట్టి ఏంటంటే కొద్దిగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనమైతే ట్రేడ్లో అయితే ఉందాం. మనకి ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి మనం స్టిల్ ఏంటంటే అబ్జర్వ్ చేసి రెడ్ క్యాండిల్ వస్తేనే
మనం ఏంటంటే ట్రేడ్లో అయితే ఉందాం, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టోటల్ స్ట్రక్చర్ వీటికన్నా హై వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఒక 1% ఉంది. ఎందుకంటే మార్కెట్లో అనేది ఇప్పటికీ ఒక హై అయితే క్రియేట్ అయింది. పారాబోలిక్ మూవ్ అనేది రాలేదు. ఇంకా అగ్రెసివ్ బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతే మార్కెట్ ఏమవుద్ది, ఇన్స్టెంట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. అంటే బుల్ మార్కెట్ సైకిల్ అనేది చేంజ్ అవుద్ది. అది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ ఆల్ టైమ్ హైని క్రాస్ అవుతే అదైతే క్రియేట్ అవుద్ది. బట్ నేను దాని అనుకుంటాను దానికన్నా హై వెళ్తే మాత్రం కొన్ని కరప్షన్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐలో మనకి ఏదైతే ఆర్ఎస్ఐ లెవెల్ ఉందో క్లియర్ కట్ చూసుకున్నట్లయితే 82 లెవెల్ దాకా కిందటిసారి ఒక హై అయితే క్రియేట్ అయింది కదా, దానికన్నా కొద్దిగా ఎబోవ్ మనకి ఆర్ఎస్ఐ లెవెల్ వెళ్తే మార్కెట్లో ఏంటంటే స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం ఉంటుంది. మనకి టోటల్ ప్యాటర్న్ మనం ఏదైతే కరప్షన్ అవుతుంది అనుకున్నాం కదా అది ఇన్వాలిడ్ అవుద్ది. కాబట్టి ఏంటంటే అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ ఏంటంటే దీని బిలోలో ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ క్లోజ్ అయిందా ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. దానికోసం అయితే వెయిట్ చేయాలి. ఇంకా దీనికోసం 2 days వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. దాని ప్రకారం అయితే మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. ప్రస్తుతానికైతే బీటీసీ సంబంధించిన అప్డేట్ అనేది ఇది. బీటీసీ అనేది మనకి ఈ 3 levels దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఇంకా స్టిల్ అయితే ఉంది. వన్స్ ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత రియాక్ట్ అవుతుందా చెక్ చేసుకొని ట్రేడ్ చేయమన్నాను. ఒకటేసారి డైరెక్ట్గా ఎంటర్ కాకండి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే బుల్ స్ట్రక్చర్ అయితే ఉంది. అది చూసుకొని నేను చెప్పినట్టు 6th మనకి ఇప్పుడు 7th క్యాండిల్ ఏదైతే ఉందో అది రెడ్లో ఫామ్ కావాలి. వన్స్ రెడ్లో ఫామ్ అవుతుండే మనమైతే ఎంటర్ కావచ్చు. ఓకే, ఇదైతే అప్డేట్ బీటీసీ సంబంధించింది. అండ్ ఈథీరియం గురించి కూడా చెప్తాను. అండ్ లాస్ట్లో ఏంటంటే మనకి ఆల్ట్ కాయిన్ సంబంధించి కూడా చెప్తాను. ఓకే, మనకి ఈథీరియం చూసుకున్నట్లయితే నేను మేజర్ లెవెల్ ఏదైతే ఇచ్చానో ఈ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్లో మార్కెట్ అనేది కొద్దిగా రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈథీరియం అనేది డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఒక చిన్న కరప్షన్ అయితే రావాలి. వన్స్ ఏంటంటే ఈ కరప్షన్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఏంటంటే బుల్ ఆన్ స్టార్ట్ అవుతుంది ఈథీరియంలో, అదైతే చూసుకోండి. వన్స్ ఈథీరియం డౌన్ అవుతేనే మనకి ఏంటంటే మనం చెప్పిన phase 4 అనేది స్టార్ట్ అవుద్ది. ఏదైతే నేను చెప్పానో phase 4 అది స్టార్ట్ అవుద్ది. ఒకవేళ ఈథీరియం డౌన్ కాకుండా ఈ నుంచి కూడా ఇంక్రీజ్ అవుతుందంటే మనకి ఆల్ట్ సీజన్ అనేది ఇంకా లేట్ అవుద్ది. అదైతే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ కావాలి. ఎందుకంటే బీటీసీ సినారియో ప్రకారం చూసుకున్నట్లయితే బీటీసీ కూడా ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది. అండ్ ఈథీరియం కూడా ఒక ఆల్ టైమ్ అయితే క్రియేట్ అయింది. అండ్ మనీ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ లార్జ్ క్యాప్ ఈథీరియం బీటీసీ నుంచి కన్వర్ట్ అయిపోయి మనకి లార్జ్ క్యాప్లోకి అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఏంటంటే మీకు చూసుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ నేను ఆల్రెడీ చెప్పాను. టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో మీకు సిగ్నల్స్ అయితే చాలా ఇచ్చాను. వాటికి సంబంధించిన రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. నేను ఇచ్చిన సిగ్నల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు చూసుకున్నట్లయితే అవి ఇప్పుడు కూడా మీకు ఇలాంటి మార్కెట్లో కూడా ఇంక్రీజ్ అయినాయి. ఇంకా మనకి ఆల్ట్ సీజన్ స్టార్ట్ కాలేదు. ఇలాంటి టైంలో మూవ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో కూడా అవి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయంటే మీకు బుల్ మార్కెట్లో చాలా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే నేను తెస్తాను, 100% గ్యారంటీ. ఓకే గైస్, ఇప్పుడైతే చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు తీతా కాయిన్ అనేది నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే సిగ్నల్ ఇచ్చాను. ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈ రేంజ్లో అయితే నేను సిగ్నల్ ఇచ్చాను. ఈ రేంజ్లో ఇంకా ఏంటంటే గ్రీన్ లైన్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సిగ్నల్ ఇచ్చాను. ఎగ్జాక్ట్గా దీని కంప్లీట్ టార్గెట్స్ ఏదైతే ఉందో అక్కడ దాకా అయితే మనం అచీవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తీతా కాయిన్ నేను ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి అయితే చూద్దాం. ఓకే గైస్, ఒకసారి అయితే చూసుకోండి. ఇదైతే మనకి ఫోటో అయితే చూసుకోండి. నేను ఈ విధంగా అయితే మీకు స్క్రీన్ షాట్ అయితే ఇస్తున్నాను. ప్రతిదీ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది 6 దగ్గర అయితే ఉంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే $1 దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను. $1 అయితే ఆల్రెడీ క్రాస్ అయింది. నేను టార్గెట్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మనకి బ్లూ లైన్ దాకా వన్స్ ఏంటంటే బ్లూ లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి తీతాలో అయితే కొద్దిగా వెరిష్ డైవర్జన్ స్టార్ట్ అవుద్ది. అండ్ కొద్దిగా కరప్షన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో నేను తర్వాత అయితే చెప్తాను. ఇది తీతాకు సంబంధించింది. మనం ఇక్కడ బై చేసాం, మనకి మార్కెట్ అనేది ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అండ్ లాంగ్ టర్మ్ మన టార్గెట్ ఏంటంటే ఇది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ దాకా వెళ్తే నేను మళ్ళీ గ్రూప్లో అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే నేను రీసెంట్గా షూషీ కాయిన్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చూసుకుందాం. షూషీ కాయిన్ అయితే చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏంటంటే నేను ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను 1.28 దగ్గర నుంచి మనకి ఏంటంటే నేను ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను. ఇక్కడ నుంచి మీకు ఇంత ఇంక్రీజ్ అవుద్దని చెప్పాను. ఒకసారి చూసుకున్నట్లయితే షూషీకా కూడా నేను చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి అయితే సిగ్నల్ ఇచ్చాం కదా. ఎగ్జాక్ట్గా ప్రైస్ టార్గెట్ అయితే హిట్ అయింది. మనం టార్గెట్ అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం. అండ్ మార్కెట్లో ఏంటంటే కరప్షన్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చూసుకోండి. క్లియర్ కట్గా మనం ఏంటంటే టార్గెట్ని అయితే అచీవ్ అవుతున్నాం. ఎందుకంటే నేను చెప్పాను ఆల్ట్ సీజన్ స్టార్ట్ కాకముందే మనకి ప్రాఫిట్ రప్పేయడం అనేది చాలా చాలా కష్టం. నేను చెప్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు అనేది ఈ టైంలో మార్కెట్లో ఫండ్స్ అనేది తెప్పిస్తున్నాం. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి మార్కెట్లో బీరిష్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే కాయిన్స్ చూస్తున్నారో అవిట్లో కొద్దిగా ఏంటంటే డైవర్జెన్స్ అయితే ఉంటాయి, కొన్ని కరప్షన్లు అయితే ఉంటాయి. దాని గురించి మాట్లాడిన తర్వాత అండ్ మీకు ఆల్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా కొద్దిగా ఎగ్జాక్ట్గా ఇండికేషన్ అయితే ఇస్తాను. ఓకే గైస్, మార్కెట్లో అనేది ఫండ్స్ అనేది ఇంకా మార్కెట్ డామినెన్స్లో అయితే ఉంది. ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బీటీసీ డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకి ఇంకా బుల్ రన్ అయితే స్టార్ట్ కాదు. ఇది డౌన్ అవుతూనే మనకి ఏంటంటే మార్కెట్లో ఫండ్స్ అనేది
ఆల్ట్ కాయిన్స్లోకి అయితే వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇంకా కూడా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. 100% ఏంటంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. అందుకోసం అయితే ఫ్యూచర్ పొజిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే క్లోజ్ చేసి పెట్టాను. దానికి కారణం అయితే అది. నేను ఇప్పుడే ఇప్పుడు కొద్దిగా ఏంటంటే మార్కెట్ అనేది ట్రాప్ చేస్తుంది నాకు 100% అయితే తెలుసు. ఇప్పుడు మనకి మార్చ్ మంత్ కొద్దిగా బీరిష్ ఉంది కాబట్టి ఈ మార్చ్ మంత్లో ఏంటంటే కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా అయితే ఉంటాయి. కొన్ని పర్టికులర్గా ఫండమెంటల్ కాల్స్ కొద్దిగా మూవ్ అవ్వచ్చు. బట్ ఎది చూసుకున్నప్పటికీ కొంతవరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ వీక్లీ లెవెల్ నేను చెప్తున్నాను 53%. ఈ 53%ని ఇంక్రీజ్ అయిందంటే మార్కెట్ డామినెన్స్ ఖచ్చితంగా ఏంటంటే కొద్దిగా ఆల్ట్ కాయిన్స్లో అనేది కొద్దిగా మేజర్ క్రాష్ అయితే చూడొచ్చు. ఎందుకంటే కొన్ని సినారియోస్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఎంత అవుద్ది బట్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త అయితే తినండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. బీటీసీ డామినెన్స్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అనేది మనకి 3 times అయితే ఉంది. మనకి ఏ విధమైన ఇంక్రీజ్ అనేది ఉండొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీటీసీ డామినెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బీటీసీ చూసుకున్నట్లయితే బీటీసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏమైంది, ఆల్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అందుకోసం అనేది నేను ఎలాంటి సిగ్నల్స్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ చూసుకుందాం. సినారియోస్ ఏమున్నది, బీటీసీ డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బీటీసీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు బీటీసీ అనేది ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అవుద్ది కదా, నేను చెప్పాను కదా. ఇప్పుడు మీకు అన్ని సినారియోస్ చూసుకున్నట్టయితే నెగిటివ్ అయితే ఉన్నాయి. నాకు అదే కొద్దిగా డేంజర్ అనిపిస్తుంది మార్కెట్లో. ఇప్పుడు బీటీసీ అనేది ఒక హై క్రియేట్ అవుద్ది. మేబీ ఇక్కడ దాకా ఒక హై క్రియేట్ అయిపోయిన తర్వాత కరప్షన్ అయితే తీసుకోవాలి కదా, అక్కడ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుద్ది కదా. అప్పుడు మనకేమవుద్ది, బీటీసీ అనేది డిక్రీజ్ అవుద్ది. అప్పుడు మనకేమవుద్ది, ఆల్ట్ అనేది డిక్రీజింగ్ ఫాస్ట్, అంటే ఆల్ట్ కాయిన్ అనేది ఫాస్ట్గా డంప్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మేజర్గా లాస్ట్గా ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఇది మనకి చాలా తక్కువ పర్సెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీటీసీ అనేది స్టేబుల్గా ఉండే పొజిషన్ అయితే కానే కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, బీటీసీ స్టేబుల్ ఉండే పొజిషన్ ఇప్పుడైతే లేనే లేదు. ఒకటి డిసైడ్ అయితే మనకి ఏంటంటే అగ్రెసిబుల్ మనకి ఇంక్రీజ్ కావాలి, లేకుంటే డౌన్ కావాలి. స్టేబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితి లేదు. స్టేబుల్ ఉంటే మాత్రం ఏమవుద్ది, మనకి ఏంటంటే మార్కెట్లో ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవి కూడా స్టేబుల్ అయితే ఉంటాయి. మార్కెట్లో ఏంటంటే ఎలాంటి మూవ్మెంట్ అయితే ఉండదు. అయితే గుర్తుకోండి. ఇప్పుడు మన సినారియోస్ ప్రకారం చూసుకుంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఏదైతే ఇప్పుడు మార్చ్ మంత్ ఉందో ఆ మార్చ్ మంత్లో మీకు ఏంటంటే చాలా వరకు ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే డిప్లో దొరికే ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇచ్చిన సిగ్నల్ ప్రకారం చూసుకున్నట్లయితే మార్కెట్లో ఏంటంటే కొంతవరకు ఫండ్స్ అనేది కొన్ని అగ్రెసివ్ మార్కెట్లో ఉంటాయి. అవి విడిచేయండి. ఇప్పుడు మనకి ఈథీరియం, సోలానా ఇవి అయితే ఉన్నాయో అవి కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా అగ్రెసివ్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ పర్పస్కి మళ్ళీ ఏంటంటే అవి డౌన్ అయిన తర్వాతనే వెళ్ళాలి. నేను వాటి గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే సినారియోస్ ప్రకారం చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఆల్స్ డిక్రీజింగ్ అయ్యే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఛాన్స్లు అయితే ఉన్నాయి. నేను ముందైతే చెప్తాను, ఏదైతే ముందే చెప్పాలి కాబట్టి దాని అయితే మీకు అయితే కొద్దిగా హెచ్చరిక అయితే ఇస్తున్నాను. అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మనకి బీటీసీ డామినెన్స్ ఏదైతే ఉందో ఒకసారి అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఒకసారి జాగ్రత్త అయితే తినండి. ఓకే గైస్, ఎగ్జాక్ట్గా నేను అనుకుంటున్నాను ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ రెడ్ లైన్ మార్కెట్ ఏంటంటే కొన్ని నేను కీ లెవెల్స్ అయితే చూసాను, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీటీసీ డామినెన్స్ ఏదైతే ఉందో అది డౌన్ కావాలి. డౌన్ అవుతేనే మనకి ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. కరెక్ట్గా చూసుకున్నట్లయితే రెడ్ లైన్ టచ్ అయిందా, నియర్లీ ఏంటంటే ఇక్కడ దాకా డౌన్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయింది ఆ స్టేజ్లో. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టచ్ అయింది. అప్పుడు నేను చెప్పాను మినీ ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్దని. ఎవరైతే 4 months బ్యాక్ మన గ్రూప్లో ఉన్నారో వాళ్ళకైతే తెలుసు నేను ఎలాంటి సిగ్నల్ ఇచ్చాను. అప్పుడైతే మీకు అక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఆల్ట్ సీజన్ రాబోతుంది. ఇది ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి డామినెన్స్ అనేది ఎక్కువ డౌన్ కాలేదు, ఒక వేస్లో అయితే డౌన్ అయింది. మనం చూసుకుంటే స్టార్టింగ్లో ఏంటంటే ఈ విధంగా డ్రాప్ అయింది కదా, సేమ్ అదే విధమైన డ్రాప్ ఇక్కడ రావచ్చు. అందుకోసం అనేది నేను ఇక్కడ కొద్దిగా జాగ్రత్త అయితే ఉన్నాను. వన్స్ ఏంటంటే ఈ రెడ్ లైన్ టచ్ అవుద్దా లేకపోతే ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుద్దా చెక్ చేసుకోవాలి. నేను దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది గ్రూప్లో ఇస్తాను. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. ఒకవేళ ఈ రెడ్ లైన్ హోల్డ్ కాకపోతే మనకి 100% చెప్తున్నాను మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు దాకా అయితే ఆల్ట్ సీజన్ అనేది ఇంకా స్టార్ట్ కాదు, ఇంకా కొద్దిగా టైం అయితే పడుద్ది. ఈ రెడ్ లైన్ క్రాస్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో. సినారియో అయితే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాని అయితే క్రాస్ కావద్దు. ఎప్పుడు కూడా మార్కెట్ అయితే దాన్ని క్రాస్ కాలేదు. ఒకవేళ క్రాస్ అయినా విక్ వచ్చేసి మళ్ళీ డౌన్ అయింది. కాబట్టి మార్కెట్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ నుంచి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ 1% ఛాన్స్ మాత్రమే ఉంది దానికన్నా పైకి వెళ్ళేది. అదైతే గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీకు ఇప్పుడు ఆల్ట్ సీజన్ రాబోతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మార్చ్ ఎండింగ్ లోపల ఏంటంటే ఆల్మోస్ట్ మీరు అన్ని కాయిన్స్ని బై చేసి పెట్టాలి. అప్పటిదాకా మీకు అన్ని కాయిన్స్ అనేది డిప్లో అయితే దొరుకుతాయి, ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. చాలా వరకు కాయిన్స్ ఏంటంటే మీకు బాటంలో అయితే దొరుకుతాయి. అవన్నీ గుర్తుపెట్టుకోండి. బాటంలో ఉన్న కాయిన్స్ అవన్నీ నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఈ మంత్ ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్
మీకు మార్చ్ మంత్ ఏదైతే ఉందో మీకు చాలా ఇంపార్టెంట్ మంత్. అక్కడ నుంచి ఏంటంటే దాని తర్వాత మీకు బుల్ రన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మంత్లో ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవిటిని బై చేసి పెడితేనే మీరు ఏంటంటే ఆ టైంలో అయితే మీకు ప్రైస్ అనేది ప్రాఫిట్ దొరుకుతాయి. ఇప్పుడు మీరు బై చేయకుంటే మీరు డైరెక్ట్ ఆ బుల్ రన్లో బై చేస్తే మీకు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ రాదు. చాలా జాగ్రత్త అయితే గుర్తుపెట్టుకోండి. అందుకోసం అనేది మీరు ఫాస్ట్ కిందంటే గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఇప్పుడు మీరు గ్రూప్లో జాయిన్ అవుతే మీకు కంపల్సరీ అయితే ప్రాఫిట్ అయితే వస్తే నేను చాలా వరకు కాయిన్స్ ఏంటంటే ఆల్రెడీ ఇచ్చాను. మళ్ళీ వాటికి సంబంధించిన నేను స్పెషల్గా అయితే వీడియో కూడా చేస్తాను కుదిరితే. ఇంకొక 2-3 డేస్లో మార్కెట్ అబ్జర్వ్ చేసేసి మీకైతే కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అవన్నీ ఏంటంటే నేను ప్రీమియం గ్రూప్లో అయితే ఇస్తాను. ఎవరైతే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుతే మీకు వాళ్ళకి మంచిగా ఏంటంటే ప్రాఫిట్ అయితే దొరుకుతాయి. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో క్లియర్గా చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి అయితే వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే అయితే మీరు 1000 రూపీస్ అయితే సెండ్ చేసి ఏదైతే టెలిగ్రామ్ లింక్ అయితే ఉందో అక్కడ మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. పెట్టేసిన తర్వాత నేనైతే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. గ్రూప్లో ఉన్న పెండింగ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకైతే ఇమీడియట్లీ ఏంటంటే అమౌంట్ కొట్టిన వెంటనే నేనైతే మీకైతే పంపిస్తాను. అండ్ ఇప్పుడున్న మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం చాలా వరకు కాయిన్స్ ఏంటంటే బాటంలో దొరుకుతాయి. అండ్ ఇంకా కొన్ని విషయాలు చెప్పేసి ఉండాల్సింది ఏంటంటే మీకు షీబా కాయిన్, డాజ్ కాయిన్ అయితే వాటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే అడుగుతున్నాను మేజర్గా. అవన్నిటికీ కొద్దిగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే అవన్నీ మేము కాయిన్స్ లాగా వస్తుంది కేటగిరీలో. అవి ఏంటంటే లార్జ్ క్యాప్ ఆల్ట్ కాయిన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాతనే అవి ఇంక్రీజ్ కావాలి. దానికి చాలా టైం ఉంది. అప్పట్లోపల వాటి పరిస్థితి ఏంది అవన్నీ అప్డేట్స్ ఏంటంటే గ్రూప్లో అయితే ఇస్తాను. కొద్దిగా జాగ్రత్త అయితే చూసుకోండి. గ్రూప్లో ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే బుల్ మార్కెట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోకి అయితే మీరు వచ్చారు. ఇప్పుడు మీరు ఉంటే గ్రూప్లో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను, జాగ్రత్త అయితే చూసుకొని అయితే జాయిన్ కాండి. ఇది గైస్ అప్డేట్కి అయితే తింటే వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే తింటే వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరైతే మన గ్రూప్లో ఉన్నారో మీ అందరికీ ప్రాఫిట్స్ వస్తుందా లేకుంటే లాస్ వస్తుందా అనేది కూడా కింద మెన్షన్ చేయండి. నేను చెప్పిన సిగ్నల్ యాక్యురేట్గా ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి చెప్తే నాకు కూడా అయితే బాగుంటుంది. ఎవరైతే గ్రూప్లో ఉన్నారో కంపల్సరీ అయితే మీ అభిప్రాయాలు అయితే కింద కామెంట్ అయితే చేయండి. దాని ప్రకారంగా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకు కొన్ని ఉద్దేశాలు అయితే తెలుస్తాయి. నేను 100% జెన్యూన్గా ఇస్తున్నాను లేకుంటే ఫేక్ కాల్స్ ఏమైనా ఇస్తున్నాను అనేది మీకు కూడా అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే దయచేసి ఎవరైతే గ్రూప్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒక కామెంట్ అయితే పెడితే కూడా మాకైతే మంచిగా అయితే ఉంటుంది. ఇది కలిసి వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.